ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో 2 రోజులుగా వాన వదలడం లేదు. గోపడ్, సోన్ నదులు ఉగ్రరూపం దాల్చాయి. సిద్దిలోని బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా గోపడ్ నది ప్రవహిస్తోంది. వరదలకు సాగర్ జిల్లాలోని షాపూర్లో గోడ కూలి 9 మంది చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. హిమాచల్లో కూడా వారం రోజులుగా వరదలు కొనసాగుతున్నాయి. వరదలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. 200కు పైగా రహదారులను మూసివేశారు అధికారులు. వరదలకు 100 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఇక గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. అటు మహారాష్ట్రలోనూ వానలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాఖండ్లోనూ 4 రోజులుగా ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. వరదలకు పర్యాటకులు చిక్కుకుపోయారు. పర్యాటకుల కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మొత్తం మీద ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు మధ్యప్రదేశ్లో వర్షాలకు గోడ కూలి 9 మంది చిన్నారులు చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సాగర్ జిల్లాలో 9 మంది చిన్నారులు ఓ టెంపుల్ గోడ కూలి చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. 2 రోజులుగా వానలు వదలడం లేదు. ఇటు హిమాచల్లోనూ రెస్క్యూ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి అక్కడ స్థానికంగా రహదారులన్నీ కూడా పూర్తిగా దిగ్బంధనానికి గురైన పరిస్థితి. ఆ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రెస్క్యూ టీం రోడ్లకు మరమ్మతులు చేపడుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పర్యాటకులు భారీగా చిక్కుకున్న పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా బ్యాక్ వాటర్ ఇళ్లలోకి వచ్చేయడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు మహారాష్ట్రలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలతో అక్కడ కూడా జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి. మహారాష్ట్రలో కంటిన్యూగా వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతోంది. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు. ఉత్తరాఖండ్లోనూ అదే పరిస్థితి. ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి. చూడొచ్చు దృశ్యాలు మధ్యప్రదేశ్లోని సిద్ధి బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా నది ప్రవహిస్తోంది. నదీ ప్రవాహంతో ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్పై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మధ్యప్రదేశ్లోని సిద్ధి బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా వరద ప్రవహిస్తున్న దృశ్యాలు మీరే చూడొచ్చు. ఎంతటి వేగంగా ఆ నది ప్రవాహం వెళ్తుందో మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. దాదాపుగా చాలా రాష్ట్రాలు, ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల్లో ఈ వర్షాలు కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి. గత నెల రోజులుగా ఇప్పటికీ పూర్తి స్థాయిలో భారీ వర్షపాతం నమోదైన పరిస్థితి. సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. తాజాగా మరొకసారి భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతోంది. హిమాచల్లో రెస్క్యూ సేవలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అట్లాగే ఉత్తరాఖండ్లో పర్యాటకులు చాలామంది చిక్కుపోయారు. కొండ చర్యలు విరిగిపడి రహదారులు పూర్తిగా దిగ్బంధనమయ్యాయి. రహదారులు క్లియర్ చేసే పనిలో ఉన్నారు సిబ్బంది. చాలామంది రహదారులు అక్కడే, చాలామంది పర్యాటకులు రహదారుల మీదే వేచి చూస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఉత్తరాఖండ్లో పర్యాటకులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రస్తుతానికి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. స్థానికంగా ఆ రోడ్లకు మరమ్మతులు చేపట్టి ఘాట్ రోడ్లలో పర్యాటకుల్ని, ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా సోన్ నది, గోపడ్ నది ఉగ్రరూపం దాల్చింది. మధ్యప్రదేశ్లో సిద్దిలోని బ్రిడ్జి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలకు సాగర్ జిల్లాలో షాపూర్లో గోడ కూలి 9 మంది చిన్నారులు చెందిన ఘటన కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. వారం రోజులుగా హిమాచల్లో వరదలు పోటెత్తుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. 200 పైగా రహదారులను ప్రస్తుతం హిమాచల్లో మూసివేసిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పూర్తిగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్న పరిస్థితి. అక్కడ జనజీవనం అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా ప్రస్తుతం వర్షాలతో, వరదలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మహారాష్ట్రలోని వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇంకా ఉత్తరాఖండ్లోనూ అదే పరిస్థితి. ఎడతెరిపి లేని వానలతో పర్యాటకులు చాలామంది చిక్కుకుపోయిన పరిస్థితి. గల్లంతైన వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. ఇటు చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కంటిన్యూగా పడే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో పర్యాటకులు ఎవరు ప్రస్తుతానికి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.
పోలీస్ సిబ్బంది రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. జేసీబీలో ఇద్దరు పోలీసు అధికారులు అక్కడ స్థానికంగా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. రహదారులన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. కొండ చర్యలు విరిగిపోవడంతో రహదారులన్నీ కూడా పూర్తిగా అక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి. వాటన్నింటి కూడా ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నారు. ఉత్తరాఖండ్లో, హిమాచల్లోనూ అదే పరిస్థితి. ఇటు మహారాష్ట్రలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఓవరాల్గా ఉత్తర భారత్లో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి.